మరణం నాకు జరిగింది అవమానం కాదు, మరణం. తరతరాలుగా ఈ కాలనీకి ప్రెసిడెంట్గా ఉంటున్న మా వంశానికి ఇది తీరని మచ్చ. సత్యం, మదమెక్కిన సత్యం. ఎరా ఏరేరా నీ ఉన్మత్త వికట్టాసము ఎంత మరువ ప్రయత్నించినను మరుపనకు రాక నా హృదయాన్ని తునకలు చేస్తున్నదే. ఆహా, మద్యప్రియులను వశమర్చుకున్న, కాలనీ వాసులను గుప్పెట్లోకి తెచ్చుకున్న, చిన్న పెద్ద ఆడ మగ అందరినీ నా వైపుకు తిప్పుకున్నా. అయినా కర్కోటపు కోడి పందాలపై మోజుపడి తరతరాల నా వంశ పరువును గంగలో కలిపేశానే. హతవిధి, ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వీధుల్లోకి వెళ్ళగలను? 4 లోకాలను తన గుప్పెట్లోకి పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేసిన నా పూర్వీకులకు నా క్షమాపణలు. దిక్పాలకులను అల్లాడించి 4 యోజనముల వరకు తన ప్రతిష్టను వ్యాపింపజేసిన నా పితృవర్యులకు నా క్షమాపణలు. ప్రజాస్వామ్య ఎన్నికలను పరిహాసం చేసి కోడి పందాలాడి ఓడిపోయినందుకు నా కాలనీ వాసులకు క్షమాపణలు, నా క్షమాపణలు. ఇప్పుడేది కర్తవ్యము? మనుటయా, మరణించుటయా? ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము? అయ్యో, ఇప్పుడు బాధపడేం లాభం లేండి. పండగతో పరువు మొత్తం గంగపాలైందిగా. చూసించాలి, తిందురుగాని రండి. నేను తినను. ఏంటి తినరా? కోడి మీద కోపం కూడు మీద చూపించారనుకో కడుపు మడి చేస్తారు. ఆ సింగమలై కోడిని కరకర నమిలి మింగే వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. కోడిని చంపితే ఏమొస్తుందండి? మహా అయితే 1.5 కేజీ చికెన్, అంతేగా. మరి ఏం చేయమంటావు? మూతి మూసుకొని మూలను కూర్చోమంటావా? నేను అలా అనలేదే. ముందు ఆ కోడిని తీసుకొచ్చిన వాడిని ఓడించి ఆ తర్వాత దాన్ని కాల్చుకు తింటేనే కదా మన ఇంటి పరువు తిరిగొచ్చేది. ముందు ఆ సంగతి చూడండి. అవును, ఆ సత్యంగాడిని ఆడి కోడిని ఓడించి మన ఇంటి పరువు తిరిగి కాపాడతా. చూస్తూ ఉండు. ఎంతసేపు నా మీద పడేయడమే. అక్కడ చూపియండి మీ పౌరుషం అంతా. ఏమండి, పిల్లలు చికెన్ కావాలంటుండ్రు. అవునా, సరే, 1 గంట ఆగి మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాలే. కేజీ సరిపోద్ది కదా? బయట నుంచి తీసుకురావడం ఎందుకు? ఉంది కదా అది. ఏ కోడి? ఏ కోడి అంటవేంది? ఆ సింగమలై కోడి ఉంది కదా, ఇంకా దాంతో మనకేం పని ఉంది? ఏంటి, నా సింగమలైని తినేస్తారా? అమ్మని అమ్మ, ఇంకోసారి ఆ కోడి మీద గాని మీ కళ్ళు పడ్డాయో అంతే, కళ్ళు పీకి కూర వండేస్తా. కళ్ళు పీకి కూర వండితే ఏం సరిపోతుందండి? దాని కళ్ళు అసలే ఇంత ఉంటాయి, అదేం సరిపోతుంది? కూరకేం సరిపోతుంది. నేను అన్నది దాన్ని కళ్ళు పీకి కాదు, నీ కళ్ళు పీకి కూర వండేస్తానని. ఆహా, ఎంత మంచివాడివిరా. నా పాత యజమానిని 30 సార్లు గెలిపించా, కానీ వాడు నాకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదు. నువ్వు నిజంగా గొప్పోడివయ్యా. తొక్కలో బోడి కోడి కోసం మమ్మల్ని నాన్న మాటలు అంటారా? ఆగండి, మీ పని చెప్తా నేను. అది బోడి కోడి కాదే, నేను దాని తల్లిని ప్రెగ్నెంట్ చేయలేకపోయినా అది నన్ను ప్రెసిడెంట్ చేసిందే. సో వాడే నా అసలైన కొడుకు. రానున్న రోజుల్లో వాడికి విగ్రహం కట్టిస్తా. సత్యం, నీ ప్రేమను తట్టుకోలేకపోతున్నారా? నీకోసం ఏం చేయడానికైనా నేను రెడీరా. విగ్రహమేం కర్మ, ఏకంగా గుడి కట్టించేసి పూజలు చేయించలేకపోయినరా? నేను ముందు అదే అనుకున్నానే, కానీ ఆర్థిక వనరుల లోటు కారణంగా నా ఆలోచనను విరమించుకున్నా. అవునవును, రక్షించారు. ఇంకా నయం, అప్పు చేసైనా కడతాను మొక్కుకోలేదు. ఇంటి వారిని ఎదిరించి నా కోసం ఆలోచిస్తున్నావంటే నాకు నీలో సత్యహరిశ్చంద్రుడు కనిపిస్తున్నాడయ్యా. సత్యం, సత్యం, ఏంటి రావట్లేదు? నువ్వు ఆగరా, నేను పిలుస్తా. సత్యం గారు, సత్యం గారు. అలా పిలిస్తే ఎందుకు వస్తాడు సుబ్బారావు గారు? ఇప్పుడు నేను పిలుస్తా చూడు, ఎగురుకుంటూ వస్తాడు. సరే, పిలువైతే. ప్రెసిడెంట్ సత్యం గారు, ప్రెసిడెంట్ సత్యం గారు. వినపడింది వినపడింది, వస్తున్నా వస్తున్నా. అది కామరాజ్ అంటే. చూసారా ఇప్పుడు ఎలా వచ్చాడో? కుక్కని చూచూ అని పిలవాలి, ఆవుని దాదా అని పిలవాలి, పవర్ లో ఉన్నవాడిని ఇలా పవర్ తోనే పిలవాలరా.
చాలు చాలు, నేను గాని ఫుల్ వేస్తే నీకు మించి చెప్తా సొల్లు. ప్రెసిడెంట్ సత్యం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏంటి ఇలా వచ్చారు? కాలనీలో ఏదైనా సమస్య ఉందా? సమస్య ఏం లేదు సత్యం, నీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. అవునా? నాకు అలాంటివి పెద్దగా నచ్చవు. అరే సత్యం గారికి నచ్చమంటారా? పదండి పదండి వెళ్ళిపోదాం. రే శేఖరం, నీ కుప్పి గంతులు మీ గంగాధర్ దగ్గర వేసుకో, నా దగ్గర వద్దు. ఆడలానే అంటాడు గానే మీరేం పట్టించుకోకండి ప్రెసిడెంట్ సత్యం గారు. అది సంస్కారం అంటే. చూసి నేర్చుకోరా. ఆడి సంగతి వదిలేయండి, మీరు చెప్పండి సన్మానం ఎలా చేయాలో. నా ఒక్కడికే సన్మానం చేస్తే సరిపోదు, నాతో పాటు నా సింగమలై కోడికి కూడా సన్మానం చేయాలి. అరే సత్యం, నాకు సన్మానం ఏంట్రా? నువ్వేంట్రా నన్ను మామూలు పెట్టేస్తున్నావురా? చేసేద్దాం సత్యం గారు, అందులో ఏముంది. సరే, నాకు సాల్వల్ లాంటి కప్పితే పెద్దగా ఇష్టం ఉండదు. ఒకవేళ మీకు కప్పే ఉద్దేశం ఉంటే మంచి రెడ్ కలర్ ఉంటే చూడండి. సరే సత్యం గారు, మీరే కలర్ అంటే ఆ కలర్ తెస్తాం. ఇంకా ఇంకా నాకు పూల బొకెల్ లాంటివి ఇష్టం ఉండదు. ఒకవేళ మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే మల్లెపూలతో ఒకటి ఇవ్వండి, మా ఆవిడకు చాలా ఇష్టం. కనబడరుగానే మీలో చిలిపితనం ఇంకా పోలేదండి. నాకు పళ్ళలాంటివి ఇష్టం ఉండవు. ఒకవేళ ఇచ్చే ఉద్దేశం ఉంటే డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటే ఇవ్వండి, తిని చాలా రోజులు అయ్యింది. అవునా? సరే అవే తెప్పించేద్దాం. సరిపోతాయా? ఇంకా కిరాణా సామాన్లు ఏమైనా తెమ్మంటావా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏంటి ఎటకారమా? లేదు, మమకారం. ముందు ప్రెసిడెంట్తో ఎలా మాట్లాడాలో నేర్చుకో, సంస్కారం. అలాంటివి నేర్చుకోవడానికి నాకు లేదు ఆస్కారం. అయితే గుంటూరు నుంచి తెప్పించమంటావా గొడ్డుకారం? వద్దులే, ఇక మేము వెళ్ళొస్తాం. నమస్కారం. ఆహా, ఈ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో. ఈత కొడుతూ ఉండాలి. కొట్టి మరీ విరిగిపోతాం. తగ్గించలేదా? మొత్తానికి ఆ బల్లాగాడిని తుక్కు చేశా. లేకపోతే నాతో పందెం కాస్తాడా? అలా పెట్టవేది ఏంటి ఇలా వచ్చారు? తమరి తెగువను ప్రశంసిద్దామని. అవునా? ఇంకెందుకు ఆలస్యం, ఇక మొదలెట్టండి. కొన్ని సంవత్సరాలుగా మా ప్రాంతాన్ని ఆ బల్లాల దేవానే శాసిస్తున్నాడు. అలాంటి వాడిని మట్టి కరిపించి వాడి పొగరును దించిన నిన్ను చూస్తుంటే ఈ పెట్టగుండె పరవశించిపోతోంది. ఆహా, అలానా? ఈ సింగమలైతో పెట్టుకుంటే ఎవడి సీటైనా చిరిగిపోద్ది. అవునులే, తమరి ధైర్య పరాక్రమాలను బరిలో చూసినప్పటి నుంచి నా మనసు సింగా సింగా అని కొట్టుకుంటోంది. ఏంటి, నీకు కూడా మనసుందా? ఏ పెట్టకు మనసుండదా? ఆ పెట్ట తనకు నచ్చిన వాడితో గుడ్డు పెట్టకూడదా? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు త్వరలో తండ్రివి కాబోతున్నావు. వావ్, సూపర్ రా సింగమలై. ఆడేవాడన్నా ఈడేవాడన్నా సింగమలైకి అడ్డవడన్నా. ఎవరైనా చదువులో మాస్టర్స్ చేస్తారు, నేనేమో పెట్టల్ని పటాయించడంలో చేశాను అనుకుంటా. ఓహో, చిన్ని ఆశలన్నీ చిందులేసని, ఆ పెట్టతో కలిసి నేను గంతులేసని. చిన్ని ఆశలన్నీ చిందులేసని, సింగమలై దగ్గర నేను సిగ్గు వదిలేని. ఊరువాడ కలిసి జాతరయ్యని, నీకు నేను చివరి వరకు తోడు నీడని. నీ చూపులన్నీ నా గుండెను గుల్ల చేసేని, నీ మాటలకు నేను మై మర్చిపోతిని. చిన్ని ఆశలన్నీ చిందులేసని, ఆ పెట్టతో కలిసి నేను గంతులేసని. చిన్ని ఆశలన్నీ చిందులేసని, సింగమలై దగ్గర నేను సిగ్గు వదిలేని. ఈరోజు ప్రెసిడెంట్ సత్యం గారి సన్మాన కార్యక్రమానికి వచ్చిన కాలనీ వాసులందరికీ ధన్యవాదములు. ఓకే నమస్కారం. నమస్కారం. ఓకే థ్యాంక్ యూ. మీ దయ నాదే ఉందిలే. నాకు కూడా సన్మానమా? మరిప్పుడు సత్యం గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఏంటి, నేను వేదికను అలంకరించాలా?
మీకెంత కండ కావరం, ప్రెసిడెంట్ చేత వేదిక అలంకరిస్తారా? అవును, కోడి జాతి తరపున నేను కూడా ఖండిస్తున్నా. వీడికి వేదికను అలంకరించడం అంటే కూడా తెలియదు, పైగా ప్రెసిడెంట్ అయిపోయాడు. మన కర్మ. అయ్యో సత్యం గారు, వేదికను అలంకరించమంటే మిమ్మల్ని పైకి రమ్మంటున్నామండి. ఓ లానా, అయితే ఓకే, వస్తున్నా. ఆ, దెబ్బ తగిలితే రాస్తారు ఆయింట్మెంట్. నేటి నుంచి మా నాన్న ప్రెసిడెంట్. సత్యం అంటే ఫ్లవర్ అనుకుంటిరా, ప్రెసిడెంట్, కాలనీ ప్రెసిడెంట్. మా సత్యం ప్రెసిడెంట్ అయిపోండు. పడుకునే ముందు తాగాలి పాలు. నేటి నుంచి మొదలైంది సత్యం రూలు. నాగమణి అయ్యింది ప్రెగ్నెంట్, మా నాన్న అయ్యాడు ప్రెసిడెంట్. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు నీకు ప్రెసిడెంట్ సీట్ దక్కిందిగా. ఎంత విర్రవీగుతావో వీగురా వీగు. నువ్వు స్టాపరా స్టాపు. నోటికి ఏదొస్తే అది డోంట్ టాకురా టాకు. ఎందుకంటే ఇక్కడ ఉంది మ్యాన్షన్ ఆఫ్ సత్యం కాదురా, ప్రెసిడెంట్ సత్యం. పాపం గంగాధర్ ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు. ఏం చేస్తాం, అంతా గంగాధర్ కర్మ. పందాన్ని నమ్ముకున్నాడు, పరువు పోగొట్టుకున్నాడు. అదే మద్యాన్ని నమ్ముకునుంటే ఈ పాటికి మగ మహారాజులా తిరిగేవాడు. ఏం చేస్తాం, అంతాడు చేసుకున్న కర్మ. అది కూడా నిజమేలే, కసాయుడు గొర్రెని నమ్మినట్టు ఆ గంగాధర్ కోడిని నమ్మేశాడు. కోడిని నమ్మడం తప్పు కాదురా, కోడికి మాత్రమే పనికొచ్చే కోడిని నమ్మాడు చూడు, అది తప్పు. అంతేలే, గజీత గడి గడ్డలో కొట్టుకుపోయినట్లు గంగాధర్ గడి కోడి పందాలతో తుడుచుకుపోయాడు రా. మరేమనుకుంటున్నావు, ఈ సింగమలైతో పెట్టుకుంటే శాల్తీలు లేస్తాయి. అంతేగా. సత్యం పిల్ల కాలువ కాదు, పులి కాలువ. రేపటి నుంచి సత్యం గారి రూల్ ఎలా ఉంటుందో చూపిస్తారు, చూస్తూ ఉండండి. ఆ గంగాధర్ అంకుల్ చలికి ఎంత వణికారో తెలియదు కానీ రేపటి నుంచి మా నాన్న పేరుకి గజ గజ వణికిపోతారు. అందరూ వినాలమ్మా, వినాలి. ఎవరు పోయారని సైలెన్స్ గా ఉండడానికి మీరు మాట్లాడుకోండి అమ్మా, మాట్లాడుకోండి. సత్యం గారి పాలనలో ఎవరికి వారే జమున తీరే అన్నట్లుగా ఉండండి. మా అయ్యతో మామూలుగా ఉండదు, నువ్వు రెచ్చిపో నాన్న. అన్నయ్య నేను కూడా ఒకటి చెప్తా. చెరువులో ఉంటుంది రొయ్య, ఈ కాలనీకి ప్రెసిడెంట్ మా అయ్యా. నా విజయానికి కారణం నా కుటుంబం కాదు, ఏంది? నా మ్యాన్షన్ హౌస్ గ్రూపు కాదు, అసలు ఈ కాలనే కాదు. ఎక్కడి నుంచో వచ్చి నన్ను గెలిపించిన నా రెండో కొడుకు సింగమలై కోడి. రే సత్యంగా, నీ ప్రేమ ఈ కోడి హృదయాన్ని పిండేస్తుందిరా, ఇక్కడితో ఆపేరా. సత్యం అనే నేను కాలనీ అభివృద్ధి కోసం అందరం కలిసి శుద్ధితో కాపాడుకుంటామని. రేయ్ అది అందరం కలిసి శుద్ధి కాదురా, అంతఃకరణ శుద్ధి. నువ్వెలా అయిపోయావురా ప్రెసిడెంట్? మాట ఇస్తున్నా. నువ్వు అస్సలు తగ్గొద్దు నాన్న, మా ఇంటి ముందు ఉంది గొయ్య, నేటి నుంచి పాలిస్తాడు మా అయ్య. సత్యం గారు, మన మ్యాన్షన్ హౌస్ గ్రూప్ వాళ్ళకి ఏం చేస్తారో చెప్తే మరి మేము దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుంటాం. ఏమీ చెయ్యను. నేటి నుంచి కాలనీలో మద్యాన్ని నిషేధిస్తున్నా. పోయాం మోసం మరి లేదు ఇక. సత్యం అంటే సంతలో దొరికే ముత్యం అనుకున్నారా, సముద్రంలో దొరికే అసలైన ఆని ముత్యం రా. ఆట ఇప్పుడే మొదలైంది. మందు తాగితే లివర్ చెడిపోద్దన్నది ఎంత సత్యమో, మందు బాబులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయన్నది కూడా అంతే సత్యం. నీకీ విషయం తెలిసేలా చేస్తాంరా సత్యంగా, చూస్తూ ఉండు. ద్రోహం చేశావు, తట్టుకున్నాం. మోసం చేశావు, ఓర్చుకున్నాం. ఇప్పుడు మందే లేకుండా చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు సత్యం. ఈ ప్రెసిడెంట్ సత్యంతో పెట్టుకుంటే రప్ప